మా ముందు చక్రధర్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు మీరు గతంలో ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇది ఇల్లీగల్ పర్మిషన్ అన్నారు. ఇక్కడ చెరువు చూయించినారు. ఇక్కడ ఒక డ్రోన్ వీడియో ఒకటి కూడా మీరు బయట పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కోర్ట్ ఎందుకు మీకు వ్యతిరేకంగా మీన్స్ మీ మీ యొక్క రిట్ పిటిషన్‌ని డిస్పోజ్ చేసింది? అంటే ఓవరాల్‌గా మనం కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది ఏందంటే, ఇది ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్. హ్మ్. డీటీసీపీ వాళ్ళ పర్మిషన్ లేదు. హ్మ్. ఇతను చాలా వయలేషన్స్‌కి పాల్పడ్డాడు. హ్మ్. ఇదో రెసిడెన్షియల్ గాదు. హ్మ్. ఇది ఒక హాస్పిటల్. కమర్షియల్ హాస్పిటల్ గాబట్టి, ప్రజల ప్రాణాలు అపాయంలో ఉంటాయి. అండర్ కన్‌స్ట్రక్షన్స్‌లో ట్రీట్మెంట్ జేయడం గానీ, కాలేజ్ నడిపియడం మంచిది గాదనే సబ్జెక్ట్‌లో నేను వెళ్ళినా. హ్మ్. అయితే తవ్వుతున్న కొద్దీ నేను కోర్టు ముందుకు చాలా విషయాలు తీసుకెళ్తే, అక్కడ జడ్జి గారు సంతృప్తి చెంది స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిండు. ఫస్ట్ హ్మ్. ఇనిషియల్‌గా. హ్మ్. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత ఈయన విపరీతమైన ప్రయత్నాలు చేసినప్పటికీ మరి ఫైనల్‌గా ఒక్క జడ్జి గారు ఒక 5 నిమిషాలు కూడా సంఘటన వినలేదు. ఇంట్రిమ్ ఆర్డర్స్ ఏందో చెక్ చేయలేదు. హ్మ్. మరి ఇది పక్కా ఇల్లీగల్ ల్యాండ్, ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్. మాకు అవకాశం దొరకలేదు జడ్జి గారి ముందట చెప్దామంటే డిస్పోజ్ చేశారు. పిటిషన్ డిస్పోజ్. డిస్పోజ్ చేస్తే ఏముందన్న సుప్రీం కోర్టుకి పోతాం. హ్మ్. న్యాయం ఎక్కడైనా న్యాయమే. ఇది హ్మ్. 33 ఎకరాల చెరువు ఇది. ఒకప్పుడు 33 ఎకరాల చెరువు. ఇక్కడ చేపలు పట్టుకొని బతికేటోళ్ళు. హ్మ్. మీరు ఆ కాలువటు చూడండి ఒకటి. అది కాలువటు బేసిక్‌గా గవర్నమెంట్ దానినే కట్టాలి. ఈ కదా! కాలువటు నీళ్ళు అటు ఇటు పోనీకి కాలువటే కదా! ఇది ఎవరిదాళ్ళు ఉన్నది భూమి? హాస్పిటల్‌లో కాలువటు ఎందుకు ఉంటది మీరు చెప్పండి? ఇదంతా కూడా ఈ ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్‌దే ఇది. ఇది సేత్వా రేస్ తీసిన నేను. సేత్వా రేస్ తీస్తే సర్కారు భూమి అని వెళ్తుంది. నాకొక డౌట్ ఏమొచ్చిందంటే, నిజంగా ఈయన ఇన్ని లంచాలు ఇస్తుండు, ఇంత డబ్బులు ఖర్చు పెడుతుండు, ఒక్కొక్క లాయర్‌కి లక్షల రూపాయలు ఇస్తుండు. ఈ పర్మిషన్ తీసుకోవచ్చు కదా! ఎందుకు తీసుకుంటలేడు అని డెప్త్‌గా చూస్తే ఇది గవర్నమెంట్ భూమి ఇది. గవర్నమెంట్ భూమిలో ఫైర్ సేఫ్టీ లేని హాస్పిటల్ ఏమైనా ఉందా అంటే ఏం పర్మిషన్ లేవు కదా? ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి లేదు. ఇరిగేషన్ ఎన్ఓసి లేదు. 2.5 ఎకరాలు అంటే మన ప్రకారం చెప్పాలంటే 2.5 ఎకరాలు నాలా కన్వర్షన్ జరగలేదు. ఈయన కోర్టును మోసం చేస్తుండు. తెలుసో తెలియక వాళ్ళ లాయర్ కూడా ఈయన మాటలు పట్టుకొని తప్పు చేస్తుండు. ఇలా లాయర్ పెద్ద పెద్ద లాయర్లను పెట్టిండా? పెద్ద పెద్ద లాయర్లను పెడితే అయిపోతుందా అన్న? దొంగ భూమి అవుతుంది. అయితే ఆ లాయర్ కూడా కొంచెం ఎక్కడో సబ్జెక్ట్ కరెక్ట్ చదవనట్టున్నాడు. సో మేము ఇది సుప్రీంకోర్టు దాకానైనా వెళ్ళి ఇది సర్కారు భూమి, ఇక్కడ ఈ హాస్పిటల్ కట్టద్దు, అసలు పర్మిషన్ ఎందుకు ఇస్తలేరు అనేది $1 మిలియన్ క్వశ్చన్ దీనికి. ఇంత పెద్ద హాస్పిటల్ కట్టినప్పుడు ఇప్పుడు కోర్టులో చివరగా ఎందుకు డిస్పోజ్ చేసింది? వీళ్ళు ఏం వాదించినారు? గవర్నమెంట్ కూడా మీరు పార్టీ చేసిరు కదా? గవర్నమెంట్ ఏం చెప్పింది? గవర్నమెంట్ పరిస్థితి చాలా చండాలంగా ఉన్నది. ఇంత పెద్దదైతే స్టాండింగ్ కౌన్సిల్ నిలబడి తలకాయ ఊపుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేసేస్తుండు. 4 వీక్స్ టైం మేము ఇస్తాము అంటే కంప్లీట్ రిలీఫ్ ఇవ్వలేదు ఈయనకి. 4 వారాలు స్టాటస్ కో అలాగే ఉంటది. ఈ 4 వారాల్లో రెగ్యులరైజ్ చేస్తామంటుండు. 4 వారాల్లో 7.5 కోట్ల రూపాయలు కట్టాలండి. 7.5 crore మినిమం చెప్తున్నా నేను. అంటే ఇప్పటిదాకా 10 ఇయర్స్. ఇప్పుడు కనుక అది చూస్తే 8 కోట్లకు పోతుంది. 8 కోట్లు వైట్ అమౌంట్ చలాన్ కట్టాలి, ఫైర్ సేఫ్టీ కావాలి, ఇరిగేషన్ సేఫ్టీ ఎన్ఓసి కావాలి, నాలా కన్వర్షన్ చేయాలి. ఇవన్నీ ఎప్పుడైతే 4 వీక్స్ ఎలా అయితే చెప్పండి. అసలు వితౌట్ నాలా కన్వర్షన్ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్? అవును, ఇదంతా నాలా కన్వర్షన్ 2.5 ఎకర్ కాలేదు. 2.5 ఎకర్ ఓవరాల్ గా మనం డిగ్ చేసి చూస్తే ఏంటంటే ఇది అసలు ఇది భూమి కాదు, ఈయన వ్యవహారం కాదు. ఇదంతా ఒక అక్రమ కట్టడం హరీష్ రావు యొక్క కనుసన్నలో జరుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2015 ఆ టైంలో ఇది స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు మీరు హెల్త్ మినిస్టర్ మీరే, దీనికి సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ మీరే. ఈ 2 మినిస్టర్లు మీరు వేసి దీన్ని మీద మీరు కన్ను వేయలేదంటే మీరు ఆలోచించండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటే ఇక్కడ కాన్వకేషన్కి వచ్చిండు అంటే ఆయనకు అన్ని తెలుసు. గవర్నమెంట్ మారిందిగా, గవర్నమెంట్ కూడా అటే ఉందిగా. గవర్నమెంట్ మారితే ఇప్పుడు హైడ్రా అని చెప్పి పేదల ఇల్లు కూలగొడుతున్నారు. మరి దీన్ని ఏం చేయాలి అంటే ఉన్నోడికి ఒకటి లేనోడికి ఒకట. అయితే మా సిద్దిపేటలో చాలా మంది కూడా గవర్నమెంట్ జాగాలలో టెంట్లు వేసుకొని కూర్చొని రెగ్యులరైజ్ చేసుకుంటారు. ఇచ్చేస్తారా చెప్పండి? ఇప్పుడు ఈయన డబ్బులతోటి వ్యవహారం చేస్తాం. మేము అక్రమంగా కట్టుకున్నాం గవర్నమెంట్ ల్యాండ్ లో, మేము డబ్బులు కడతాం, రెగ్యులరైజ్ చేయండి అంటే చేసేస్తారు. ఇప్పుడు దానికే కోర్టు కూడా కన్సిడర్ చేయండి అంటుంది. కానీ ఒకటండి, ఈ హైకోర్టు ఈజ్ నాట్ ఫైనల్. సుప్రీంకోర్టులో కూడా మన వాదనలు ఉంటాయి. మనం అప్పీల్కి వెళ్తాం. ఇప్పుడు హైకోర్టులో కూడా అప్పీల్కి వెళ్తాం. హైకోర్టు సీజే అప్పీల్కి వెళ్తాం. మేము కింద ఇట్లా సరిగా మాకు న్యాయం జరగలేదు అని 100 పాయింట్స్ ఉన్నాయి. ఆ కేసు డిస్పోజ్ కావద్దు అసలు. దాని ఒక గంట సేపు అయినా ఆర్గ్యుమెంట్స్ వినాలి. మేము సేత్వారి ఏనయ్యలేదు కోర్టుకి, ఎలా డిస్పోజ్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు గతంలో మీరు చాలా చూపించినారు కదా, మీరు చాలా ఆర్టీఐ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అడిగినట్టున్నారు. ఇప్పుడు ఏ పర్మిషన్ లేదని చెప్పి వీళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు? దానికి పర్మిషన్ లేదని ట్యాక్స్లు ఎట్లా కట్టిండు? గ్రామ పంచాయతీ ఎట్లా కట్టించుకున్నది?
ఇక గ్రామ పంచాయతీకి కట్టే ట్యాక్స్ ఒక జీవో ఉందండి. ఆ ట్యాక్స్ వ్యాపారం చేసుకుంటున్న దగ్గర ఎవరి దగ్గర తీసుకుంటారు. కానీ ఆ, ఈ ఈ ట్యాక్సెస్ ఎవరైనా తీసుకుంటారు కానీ వాళ్ళు ఒక పాయింట్ ఏం మెన్షన్ చేస్తారంటే ఈ ట్యాక్స్ తీసుకోవడం వల్ల ఇది రెగ్యులరైజ్ చేస్తున్నట్టు కాదు, కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తున్నట్టు కాదు. నువ్వు మా ప్రాంతంలో ఒక వ్యాపారం చేస్తున్నావు కాబట్టి ట్యాక్స్ కట్టు అనేది అంతే. దానికి ఇదిగోండి ఇవన్నీ ఆయన కట్టింది కదా. ఇవన్నీ 10 లక్షలు, 10 లక్షలు, 14,50,000, 20 లక్షలు. ఏమనంటే ఇదంతా కట్టినా కదా నేను అంటాడేమో. ఇదంతా ఎప్పటికెళ్ళి కట్టాలి? నువ్వు 2015 నుంచి కట్టాలి, 16 నుంచి కట్టాలి. పర్మిషన్ లేకుండా నువ్వు 22లో 21లో కడుతున్నావు అంటే అప్పటిదాకా నువ్వు అసలు లేనే లేవు. అంటే గవర్నమెంట్ రికార్డ్స్ లో లేకుండా, గవర్నమెంట్ కి సంబంధం లేకుండా 2020 దాకా ఈయన అసలు ఎక్కడ కనిపించలేదు. 26 నోటీసులు ఇస్తే ఈయన ఇచ్చిన రిప్లై ఏంది? అధికారులు ఏం చేశారు? ఈయన ఇచ్చిన నోటీసులని బల్ల కిందకి వెళ్ళిస్తాడు అంతే. ఆ నోటీసులకు సమాధానం కరెన్సీ అయిపోయింది. అయితే ఎవరు ఈ సిద్దిపేటలో ఎవడు పట్టించుకోడు దీన్ని అని ఆయన అనుకున్నాడు. కానీ ఇవాళ ఉన్న ఇన్ఫర్మేషన్, ఇవాళ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఎన్నో ఉన్నాయి. మేము చాలా మీలాంటి ఛానళ్ళకి చెప్పినప్పుడు వీటిపైన ఫోకస్ వచ్చింది. ఇప్పుడు సిద్దిపేట మొత్తం ఒక డిస్కషన్ ఉంది, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని. గతంలో ఒక పేపర్ అతను రాస్తే అతను బెదిరించారండి, ఇక్కడ చంపేస్తామని బెదిరించారు. సో ఇదంతా కస్టోడియల్ ల్యాండ్స్. అన్ని పార్టీలతో లింకులు ఉన్నాయి. అన్ని పార్టీలు. గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇలా ఇది నేనన్న మాట కాదు, సిద్దిపేటలో అంటున్నమాట. ఇలా హరీష్ రావుది నర్సింగ్ కాలేజ్ ఉంది అని చాలా మంది అంటారు. నాకు నా దగ్గర సాక్ష్యం ఉంటే డైరెక్ట్ పెట్టేటోంది. అదొక నడుస్తుంది, ఆయనది ఉన్నది అని. ఆయనే కాపాడుతుండంటారు. ఎందుకంటే ఈ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ కేసుకి మాట్లాడుతున్న అడ్వకేట్, సురభికి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, గతంలో 43% రెడ్డి జాగృతి వాళ్ళకి సపోర్టెడ్ గా వచ్చిన అడ్వకేటే సురభికి కూడా వచ్చిండు. మాధవరెడ్డి సపోర్ట్. ఎగ్జాక్ట్లీ. వివేక్ రెడ్డి గారు సీనియర్ కౌన్సిల్ వారు వచ్చారు. దీనికోసం వారు వచ్చారు అంటేనే దీని వెనక హరీష్ రావు ఉన్నాడని మనం అనుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు నా పాయింట్ ఇది, గ్రామ పంచాయతీ మీరు ఇది ఇల్లీగల్ అని మీరు ఆర్టీఎస్ తో వచ్చిన పర్మిషన్ లేదని ఇచ్చేసిండు, డైరెక్ట్ ఇచ్చేసిండు. మాకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి, ఐఎమ్ టు స్టేట్ దట్ ఇట్ హాస్ బీన్ రిపోర్టెడ్ దట్ Surabhi is constructing building in an area of 21 acres totally and no permission has been obtained by the college authorities from the director of town and country planning TS Hyderabad. It results in deprivation of a large some గ్రామ పంచాయతీ ఇది వైలేషన్ చేసిండు అనేది ఇది సూడా ఇచ్చింది. ఎవరికి పంపించింది? గ్రామ పంచాయతీకి పంపించింది. సూడా కన్ఫర్మ్ చేసేసింది. మరి వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ఆయన కూడా అదే అంటుండు కదా, ఈయన కూడా ఒప్పుకున్నారు కదా, వీళ్ళు కూడా మేము నిజమే పర్మిషన్ లేకుండానే కట్టినాము. వాళ్ళ లాయర్ ఏమంటున్నాడు తెలుసా అండి? మేము అండర్టేకింగ్ ఇస్తాము, ఇక మీద ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయమంటే ఇది ఇల్లీగల్ అని ఆయన యాక్సెప్ట్ చేసిండు. వెరీ సింపుల్. అండర్టేకింగ్ ఎలా తీసుకుంటారు కోర్టులో? నాకు అది అర్థం కాలేదు. ఏ జీవో ప్రకారం చూసుకున్నా మనం దీన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు అంటే సరే చేసుకోండి, వద్దనట్లేదు. కానీ భూమి అనేది కానప్పుడు ఎట్లా రెగ్యులరైజ్ చేస్తావు? నీకు ఎవడిచ్చిండు? సర్కారు భూమిలో నువ్వు వచ్చి కడతా అంటే, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అంటే, మరి ఇక్కడ ఉన్న 30 ఏళ్ల రాజకీయం చేస్తున్న హరీష్ రావుకి ఇలా పార్ట్నర్షిప్ లేకపోతే ఈడ వచ్చి ధర్నా చేయాలి. ఇప్పుడు సిద్దిపేటలో 1000 పడకల హాస్పిటల్ ఉందండి, దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. దీన్ని కాపాడడానికి మాత్రం పెద్ద పెద్ద లాయర్లు వస్తారు. అంటే వరంగల్ పోయి హరీష్ రావు మాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది కేసీఆర్ కళ అంటాడు. మరి మా కళ 1000 పడకల ఆసుపత్రి, అది కంప్లీట్ చేయకుండా ఇది రక్తం పిలుస్తుంది హాస్పిటల్. స్టూడెంట్స్ అని చెప్తారు. ఇన్సైడ్ ఏం జరుగుతుందో ఇది ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుంది? ఏం ఉపయోగపడదు. కెమెరా లెవెల్, కెమెరా లేవండి. ఎవడన్నా పడి సచ్చినా ఇవ్వక తెలియదు. ఈడ మొన్న ఒక అమ్మాయి చనిపోతే మీ ఛానల్ దృష్టికి నేను తీసుకొచ్చిన. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎట్లా చనిపోయిందో ఇవ్వక తెలియదు. సూసైడ్ చేసుకుంది అంటారు. అట్లా 2-3 జరిగినాయి, ఒక్కటి జరగలేదు. ఇది దీని పరిస్థితి. అండర్ కన్స్ట్రక్షన్స్ లో పిల్లల్ని పెట్టి ఎట్లా చదివిపిస్తారు, వైద్యం ఎట్లా చేస్తారో మీరే చెప్పండి. 6 అంతస్తులు కడుతాడు, పర్మిషన్ లేదు, ఏం లేదు. ఇదంతా కూడా వితౌట్ పర్మిషన్. ఇదంతా చెరువే, అది కూడా చెరువే. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీరు హైడ్రా అని పేదోళ్ళు ఇల్లులు గుంజుకోడు కాదు. దీని సంగతి ఏం చేస్తారో చెప్పండి. సిద్దిపేట కూడా గెలిస్తే మినిస్టర్ చేస్తా అంటుండు. మినిస్టర్ కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు దమ్ముంటే, నాయకులు దమ్ముంటే వచ్చి ధర్నా చేయాలి. ఏంది ఇదని అందరూ ఈ విషయంలో అందరికీ అన్ని మామూలు ముట్టినాయి. దీన్ని ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ అయినా చేస్తాం. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి పొన్నం ప్రభాకర్ ఇలా షేర్ లేదు అంతే, మిగతా అన్ని ఉన్నాయి.
టైంకి గౌన్ వేసుకొని వచ్చిండు మొన్న కాన్వకేషన్ అనగానే. మరి అది మంచిదా చెడ్డదా ఏందా తెలియదు. ఈ మిట్టపల్లిలో ఆయన కథలు చాలా ఉన్నాయండి. ఇంటికి పోతే ప్రతి ఒక్కటి చెప్తాడు. పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తి హరీష్ రావు చేతిలో కీలు బొమ్మ. ఏం చేయడు, రాడు, పోడు, ఏం జరుగుతుందో సంబంధం లేదు. ఏదో ఒక షాక్ ఇచ్చిర్రు, మంత్రి అయ్యండి అంతే. ప్రజలకు ఉపయోగపడ్డది జీరో. మా జిల్లాకైతే ఆయన వల్ల 10 రూపాయలు వచ్చింది లేదు. ఇంత పెద్ద హాస్పిటల్ నడుస్తున్నప్పుడు అసలు ఏం జరుగుతుందని ఒక మంత్రిగా ఆయన అది చేయాలి కదా. ఇప్పటి వరకు దీన్ని పట్టించుకోలేదు. ఇది చాలా అతిపెద్ద స్కామ్ అండి. దాదాపు ఫర్దర్ మీ స్టెప్ ఏంటి? ఏం లేదు, ఇప్పుడు దీన్ని అప్పీల్ చేస్తాం. హైకోర్టు సీజే గారికి ఇది అప్పీల్ చేస్తాము. ఆడ ఇంకా డాక్యుమెంట్స్ మనం చూపిస్తాం. ఆర్గ్యుమెంట్స్ లోనే మాకు టైం ఇవ్వలేదు, డిస్పోజ్ చేసిరు, అదొకటి చెప్తాం. అక్కడ కాలేదు అంటే సుప్రీంకోర్టులో ఒక ఎక్సలెంట్ అడ్వకేట్ ని పెట్టి దీని సంగతి ఏందో చూస్తాం. ఇది డిమాలిష్ చేయాలి, గవర్నమెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలండి. పేదోళ్ళకి ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు కట్టుర్రీడా, లేని వాళ్ళకి ఇయ్యి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఇది ఒక్కసారి చూడండి, ఇది కల్వర్ట్ టైపే కదా ఇది. సో ఇది ఈ కల్వర్ట్ ఇది తను వాళ్ళ ప్లేస్లో ఉందని వీళ్ళు ప్రీకాస్ట్ వాల్స్ పెట్టుకున్నారు. మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చెరువు లోపల ఉండాల్సింది ఇది. సో చాలా క్లియర్గా చెరువు లోపల ఉండాల్సింది వాళ్ళ ప్లేస్లో ఉన్నది. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఇక్కడ మీకు ఒక టెంపుల్ కూడా కనబడుతుంది. ఇది నాకు తెలిసి ఈ కట్టమైసమ్మ లాంటి గుడి అనుకుంటాను. అది ఆ గుడి అక్కడ కనబడుతుంది చూడండి. మరి ఇంత దర్జాగా, ఇంత ఓపెన్గా, ఇంత భయంకరమైన కబ్జాని ప్రభుత్వం ఎట్లా చూసి వదిలేస్తున్నది? మీరు ఫైన్ కట్టేయండి, మేము రెగ్యులరైజ్ చేసేస్తాము అని ఎట్లా చెప్తున్నది? సో ఇట్లా చాలామంది అక్రమ కట్టడాలన్నింటినీ కోర్టులో మేము ఫైన్ కట్టేస్తాం ఓకే అంటే, కోర్టులో ఓకే అంటే ఇక మీకు ఈ హైడ్రాలు ఎందుకు, లేకపోతే ఈ రెవెన్యూ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? సో ఇది పరిస్థితి. మీరు చేయండి. సో ఇంకా మనం ముందుకెళ్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇది చెరువు చూడండి, చెరువు పరివాహక ప్రాంతం ఇదంతా. వీళ్ళు ఇక్కడ ప్రీకాస్ట్ వాల్స్ పెట్టి ఇంతవరకు అవతలదంతా మాది ల్యాండ్ అని చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ వరకు చెరువే ఉంది. మరి దీని బఫర్ ఏది? దాదాపు 25 నుంచి 33 ఎకరాల చెరువు ఇది. మరి దీని బఫర్ ఏమైపోయింది? చూడండి, వాటర్ ఎట్లా లోపలికి వస్తున్నదో. ఇదంతా మట్టి పోసేసినారు. మట్టి పోసి దీన్ని హైట్ పెంచారు, ఎందుకంటే లోపలికి వాటర్ వెళ్ళకుండా. సో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ వరకు ఉన్నది బిల్డింగ్. స్టిల్ కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి. చూడండి, నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఒక సింగిల్ పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అన్నది నాకు తెలిసి ఎక్కడ జరగలేదేమో. ఒక్క పర్మిషన్ కూడా లేదు. గ్రామ పంచాయతీ లేదు, సుడా పర్మిషన్ లేదు, డిటిసిపి పర్మిషన్ లేదు, ఏ పర్మిషన్ లేదు. అండ్ దట్టు ఒక 2.5 ఎకరాలు కనీసం నాలా కన్వర్షన్ కూడా కాలేదట. ఒకసారి ఆ పైకి చూపిస్తే మీకు క్లియర్ కన్స్ట్రక్షన్స్ కనబడతాయి. ఎంతెంత పెద్ద బిల్డింగ్లు కడుతున్నాడు చూడండి. మీరు ఒక 100 గజాల ఇల్లు కట్టుకోవాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందా లేదా? 90 గజాల వరకేమో పర్మిషన్ అవసరం లేదంటారు. పైన ఎంత మీరు ఒక గజం ఎక్కున్నా కూడా మీరు పర్మిషన్ తీసుకోవాల్సిందే. కానీ ఇంత 5 అంతస్తులు, 6 అంతస్తులు, ఇంత పెద్ద మొత్తంలో, ఇన్ని ఎకరాల్లో ఇన్ని బిల్డింగ్లకు పర్మిషన్స్ ఎట్లా వస్తాయి? పోనీ ఈయన చేసేదేమన్నా ప్రజలకు సేవనా, లేకపోతే వ్యాపారం అంటే పచ్చి ఫక్తు వ్యాపారమే కదా. ఈయన కూడా ఒక మల్లారెడ్డి టైపు మనిషి అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే. సో 22 ఎకరాల చెరువుని ఎంత చేసేది చూడండి. అసలు 25 ఎకరాలు ఉందా ఇది? మీరు ఇప్పుడు ChatGPTని అడగండి, సిద్దిపేట మెరుపుకుంట టోటల్ ఎక్స్టెంట్ ఎంత అంటే 22 to 25 అంటున్నది. యాక్చువల్ లెక్కలు 33 ఎకరాలు అని చెప్తున్నారు. చూడండి, మట్టి క్లియర్గా ఇది పోసినట్టే ఉంది కదా. క్లియర్గా ఈ మట్టి పోసినట్టే కనబడుతున్నది. సో గవర్నమెంట్ తక్షణమే మీరు ఇట్లా రెగ్యులరైజ్, పైసలు ఉన్నోడికి ఒక లెక్క, పైసలు లేనోడికి ఒక లెక్క. పైసలు లేనోడిది అయితే ఇల్లు గురగొట్టి పడేయాలి, పైసలు ఉన్నోడైతే వాడు ఒకవేళ కబ్జా చేసినా ఎంతో కొంత డబ్బులు తీసుకుని రెగ్యులరైజ్ చేయాలి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది సిద్దిపేటలో ఇట్లాంటివి చాలా 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 చోట్ల, ముఖ్యంగా తెలంగాణలో ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. వీటి మీద ప్రభుత్వం ఫోకస్ చేయాలి, వీటిని స్వాధీనం చేసుకోవాలి. అవసరమైతే పర్మిషన్ లేకుండా కట్టినందుకు, పర్మిషన్స్ ఇచ్చినందుకు, పర్మిషన్స్ కోసం అంటే పర్మిషన్ లేకుండా ఇంతకాలం నడిపించిన అధికారులు సైలెంట్గా ఉన్నందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఏం చేస్తుండండి, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, MRO ఏం చేస్తున్నారు, గ్రామ పంచాయతీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? మీరు
26 నోటీసులు ఇచ్చిర్రు, 26 నోటీసెస్ ఇచ్చిర్రు కాలేజ్కి, ఇది అక్రమ కట్టడం అని. మరి అట్లీస్ట్ ఒక 5-6 నోటీసుల తర్వాత రెస్పాండ్ అవ్వకపోతే కూలగొట్టేయాలి కదా, లేదా కన్స్ట్రక్షన్ ఆపేయాలి కదా. సో తను కొట్లాడుతున్నాడు చక్రధర్ గౌడ్ గారు. చూద్దాం మీరేమైనా చెప్పదలుచుకున్నారా లాస్ట్? ఫైనల్గా ఏం లేదు, నా పోరాటం అంతా ఇక్కడ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్లలో ఒక ఫైర్ సేఫ్టీ లేనిదల్లా ఒక అంబులెన్స్ ఫిట్నెస్ లేవు ఇట్లా. ఎంత చెండ పొద్దున ఏదైనా జరిగింది అనుకోండి కాలేజ్కి, నాకు సంబంధం లేదా కాలేజ్ అన్నా కూడా ఇక్కడ పేపర్లు వచ్చే పరిస్థితి కూడా లేదన్న. ఇప్పుడు ఇదొక్కటే కాదు, హరీష్ రావు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు 160 హాస్పిటల్ ఓపెన్ అయినాయి. ఏ హాస్పిటల్ కి ఫైర్ సేఫ్టీ లేదనేది సిద్దిపేటలో ఒక 23వ వార్డులో 70 హాస్పిటల్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడలేవు మీకు 70 ఒకటే 20. అంటే జగదీష్ మార్కెట్ చూసిరు కదా మీరు, జగదీష్ మార్కెట్ లెక్కనే 23వ వార్డులో ఒకటి హరీష్ రావు హాస్పిటల్స్ అని పెట్టాలి. 70 హాస్పిటల్ అన్నా దేనికి ఫైర్ సేఫ్టీ లేదు. ప్రజలు ఏమన్నా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఒకవేళ ఫైర్ అయితే చిన్న పిల్లలు లేచి ఉరికేంతుందా అంటే ఏదో ఒకటి జరిగేదాకా ఇక్కడ యంత్రాంగం మేల్కొనేలా లేదు. దయచేసి ప్రజలు ఆలోచించాలి. మీరు హాస్పిటల్ వేయేటప్పుడు ఈ హాస్పిటల్ కరెక్టా లేదా అని చెక్ చేసుకోండి. మీ ఆరోగ్యం కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసమే నేను చెప్పేది. సో ఇది గవర్నమెంట్ ఇమీడియట్ గా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉన్నది. మీరు కోర్టులో ఒక ఆర్డర్ తెచ్చుకుంటే సరిపోదు, ఇంకా పై స్థాయి కోర్టులు ఉన్నాయి, మళ్ళీ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. అసలు ఈ భూమే ఇప్పుడు ఇంకా ఆయన భూమి జోలికి పోలేదు. మొత్తం లెక్కలు తీస్తే ఈ భూమి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉన్నది. కలెక్టర్ ఆఫీస్ ఇచ్చిన సేత్వార్లోనే చాలా క్లియర్గా 302 and 303 సర్వే నెంబర్స్ ట్రూ కాపీలో నిజ ప్రతి అని కలెక్టర్ కార్యాలయం ఇచ్చిన దాంట్లోనే చాలా క్లియర్గా ఇది సర్కారీ భూమి అని ఉన్నది. మరి ఎట్లా వచ్చింది వీళ్ళ చేతికి ఎట్లా వచ్చింది? వీళ్ళు ధరణిలో ఎక్కిర్రు. అసలు ఎట్లా ఎక్కిర్రు ధరణిలోకి? ఇప్పుడు భూభారతి కొట్టినా వీళ్ళ పేరు మీద వస్తుంది. ఎట్లా వచ్చింది? అసలు లీగల్ ఎయిర్స్ ఎవరి దగ్గర నుంచి కొన్నారు? ఎక్కడో పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాళ్ళు కస్టోడియన్ ల్యాండ్ ఇదంతా కూడా నేషనల్ ఖాతాలో ఉండాల్సిన భూమి వీళ్ళ పేర్ల మీదకి ఎట్లా వచ్చింది? లీగల్ ఎయిర్స్ ఎవరిని పుట్టించినారు? మొత్తం పహానీలన్నీ దిద్ది అవతల పడేసినారు. అంత ట్యాంపరింగే. ఈ మొత్తం కేసుని ఒక కమిటీ వేస్తారా, ఏం చేస్తారో దీన్ని ఎంక్వైరీ చేసి ఈ కాలేజ్ భూమి ఎవరిదన్నా తేల్చాలి. సిద్దిపేటలో ఎంతో మంది ప్రజలు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇల్లు కట్టేయడానికి ఏం స్థలం లేదని చెప్తారు. ఇట్లాంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అవకాశం ఇస్తున్నారు. ఇది ఓన్లీ ఆ హరీందర్ ఫ్యామిలీకి, పొలిటికల్ ఫ్యామిలీలకు తప్ప ఎవరికి ఉపయోగం లేదు. దీనివల్ల రక్తం తాగుతున్నాయి ఇట్లాంటి ఈ తెలంగాణలో. తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాలా. ఈ భూమిని వెనక్కి తీసుకోవాలి, కాలేజీని మూసిపడేయాలా, అవసరమైతే దీన్ని వేరే దానికి కేటాయించాలి, లేదా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను నడిపించాలి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.